మాటేమో కానీ ఈయన బలం సగం ఏంటి మూడొంతులు పోయింది దీనికి. సో అలాగే చంద్రబాబు గారిది నష్టజాతకం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో యోగం లేదన్నారు. ఆయన థంపింగ్ మెజారిటీతో వచ్చారు, ఆయన కానీ 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు వాళ్ళు థంపింగ్ మెజారిటీ తోటి కలిసి వచ్చారు. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది. 164 అమేజింగ్ నెంబర్. ఆయనదే 151 అద్భుతం అనుకుంటే ఇది మహాద్భుతం. మీ శాస్త్రం తప్ప మీరు తప్ప ఎక్కడ మీరు తప్పులో కాలేశారు. నేను చెప్పింది 100% అడ్మిట్ అవుతాను. ఎందుకంటే మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఖచ్చితంగా మీకు ఇందులో వివరణ ఇస్తాను. ఆయన వాళ్ళలాంటి జాతకం కాబట్టి మరొక ఇద్దరిని తీసుకొని వచ్చి గెలవాల్సిన పరిస్థితి ఆయన కలిగింది. ఆయన శక్తిని ఆల్రెడీ ఈయన లాగేశారు కాబట్టి పైనుంచి అంటే మనం సెంట్రల్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అంటే రాముడి ప్రతిష్ఠ దగ్గర నుంచి ఇక్కడ ఈయన వరకు చేసిన పూజా విధానాలు వీళ్ళందరినీ కూడా ఈయన అండర్ ఎస్టిమేట్ చేసి అసలు యుద్ధంలోకే పరిగణించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మన జాతకరీత్యా మనం అనుకున్న మాటే, వాళ్ళు అంటే ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని ఆల్మోస్ట్ సగం శక్తి తీసుకొని యుద్ధం చేసే లక్షణాలు కలిగినటువంటి జాతకం అండి అని చెప్పాను. ఆయన జాతకం కోసం అది నేను ఒప్పుకుంటున్నాను ఈరోజు కూడా. కానీ ఆయన అండర్ ఎస్టిమేట్ చేసిన రెండు శక్తులు కూడా ఈయనకు బలం అవ్వడం వల్ల ఇప్పుడు అలాంటి యుద్ధాన్ని మనం ఆయన ఓడిపోయిన విధానంలో చూసినట్టయితే ఇద్దరు నించుంటేనే గెలవడం అనేది జరిగింది. అందులో మనం ఇంకో టాపిక్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను. అంటే రాముడు సుగ్రీవుడు నుంచటం వల్ల వాలి ఓడిపోయాడు, వాలి చచ్చిపోయాడు అంటారా? ఇప్పుడు కూడా ఇద్దరు నించుంటే కదండి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన శక్తి లాక్కోబట్టి ఏంటండి మీరు నుంచున్నారు, ఇంకొకళ్ళు వస్తారు, XYZ యాడ్ అవుతారు. ఎంతమంది నుంచినా మీ శక్తిలో సగం నేను లాగేస్తున్నాను కదా. సగం లాగారండి. నేను అదే సగం లాగుతున్నప్పుడు వచ్చేస్తాయి. మీకు సగం లాగినప్పుడు జనాలు ఇలా బ్లఫ్ చేస్తారు. బ్లఫ్ అనేది ఎక్కడుందండి? డీటెయిలింగ్ అనేది జనాలకు అర్థం చేసుకోకపోవడం వల్ల లేదా మీకు అర్థం అవ్వకపోవడం వల్ల మీరు ఛాలెంజింగ్ అడుగుతున్నారు. బెంగాల్ కమ్యూనిస్టులు చెప్పినట్టు ఉంది. వాళ్ళు ఓడిపోతే జనం ఎప్పుడో అప్పుడు తమ తప్పు తెలుసుకుంటారు, క్షమాపణ కోరుతారు అన్నట్టుంది. క్షమాపణ కాదు, నేను ఒకటే చెప్తున్నాను. జనం మీ దగ్గరకు వచ్చి వడ్డాది రవికుమార్ గారు ఆస్ట్రాక్టల్ సైంటిస్ట్ మిమ్మల్ని మేము క్షమాపణ కోరుతున్నాం అని మీకు చెప్పాలా? క్షమాపణ కోసం కాదండి, నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని స్ట్రైట్ అవే ఒక పాయింట్ అడుగుతున్నాను. ఇద్దరు పరిపాలిస్తారు, మధ్యంతరం వస్తుంది అని ఇదే స్టూడియోలో నేను చెప్పున్నాను. రెండు పార్టీలు ఈరోజు ఏపీని పరిపాలిస్తున్నాయి. అవుననండి కాదనండి లేదా జరగనివ్వండి, 1 సంవత్సరమైనా ఆయనకి సీఎం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండు పార్టీలని కన్సిడర్ చేయలేదు. అది మీరు యాజ్ ఏ మీడియా పర్సన్గా కూడా మీరు అది ఆల్మోస్ట్ సర్వేలో కూడా మీరు చెప్పున్నారు. మీడియాను సర్వేలు ఇవే మాట్లాడలేదు, ఓన్లీ మీ సైన్స్. నా సైన్స్లో అదే చెప్తున్నాను, ఒక్కటే మాట్లాడుతున్నారు. ఇద్దరితో యుద్ధం చేయలేదు ఆయన, ఒకరితోనే చేశారు ఆయన. ఈరోజు జనాలు అంటే వాళ్ళకి అంటే పాలించే నాయకుడిని ఎంచుకునే కాన్సెప్ట్లో శని బలం ఉంది. ఇప్పుడు ముగ్గురిని గెలిపించారు వాళ్ళు, ఒకరిని కాదు. జనాలు ముగ్గురిని గెలిపించారు, ఒక వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి సగం శక్తి సన్నగిల్లిన తర్వాతే ఈయన వాలి జాతకం అని నేను చెప్పాను. నా రీసెర్చ్లో కూడా ఒక మాట చెప్పాను, దెబ్బతిన్న తర్వాత ఎదిగే జాతకం ఏందని. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ తర్వాత మెజారిటీతో వచ్చారు. అక్కడ దెబ్బతిన్న తర్వాత వాలి వాస్తవంగా రామాయణం నుంచి కనుమరుగైన పరిస్థితి. మరి ఇక్కడ ఇప్పుడున్న ఈ ఆధునిక రామాయణంలో ఈయన ఎక్కడ ఉంటారు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పటి వరకు మనం జ్యోతిష్ శాస్త్రంలో ఏది మాట్లాడుతున్నాము, ఎలాంటిది మాట్లాడుతున్నాం అంటే మనం ఒక బుక్లో ఉన్న సిస్టమ్ని పారాగ్రాఫ్ని మాత్రమే మోకాలికి ముడేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు నేను డీటెయిలింగ్ ఇస్తున్నాను. నేను అదే అన్నాను, నేను 10 ఏళ్ళు ఆయన పాలిస్తాడని కూడా చెప్పున్నాను. ఇలాగా ఒక డిస్టర్బెన్స్ తర్వాత అండి అని చెప్పాను. ఎందుకు గురువు పట్టుకోలిపోయే విషయం జరుగుతుంది, మేబీ అది స్క్రాచ్ అవ్వచ్చు, స్త్రీ మూలకంగా కూడా డౌన్ఫాల్ అయ్యే విషయంగా ఉందండి అని. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ నుంచి కానివ్వండి, ప్రజెంట్ ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ఫీమేల్స్ అనేది ఫస్ట్ టైం వచ్చి క్యాన్వాస్ చేయడం కానివ్వండి గమనించండి. నేను ఆయనకు ప్యాటర్న్ జాతకం కూడా చెప్పాను. పూజా విధానాలు కాకుండా లైఫ్లో ప్యాటర్న్ ఉన్న ప్రతి వ్యక్తి ఎదుగుతాడు, దానికి పూజలు లేకపోతే ఇలాంటివన్నీ కూడా అవసరం లేదండి. ప్యాటర్న్ అనేది ఉంది కాబట్టి వరల్డ్లో కూడా ఈరోజు ప్లానెటరీ మోషన్ క్యాలిక్యులేట్ చేసే విధానం శాస్త్రంలో ఉన్నట్టు కాకుండా అన్ని చోట్ల అది ఉంది. ప్రతి సక్సెస్ ఫెయిల్యూర్ వెనకాల ఒక ప్యాటర్న్ ఉంటుంది. అలాగే మనం మాట్లాడుకున్నాం ఈయన జాతకంలో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సపోర్ట్ రాగానే ఈయన కొట్టే వాళ్ళు ఉండరు అని. మరి ఈయన సపోర్ట్ వచ్చిన తర్వాతే కదండి ఆల్మోస్ట్ టీడీపీ అనేది ఈరోజు జాతక రీత్యా వచ్చింది బయటికి. ఈయన ఎక్కడ అండర్ ఎస్టిమేట్ చేశారు? ఈయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి లేకపోతే ఏనండి, మనం చెప్పిన జాతకం తప్పుగా అలాగని దెబ్బ తగలని జనమే తప్పుగా అర్థం చేస్తారు. జనం మరి పరిపాలించారు. శని యొక్క బలం ఉన్నప్పుడు రవి యొక్క బలం తగ్గుద్దండి. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయని ఇదే స్టూడియోలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం చేశారు, ఇదే శని గోచారంలో.
ఇది వాళ్ళ మామయ్య గారు అంటే రామారావు గారు స్వయంగా ఆయన ఇదైన తర్వాత ఆయన పవర్ ఫోర్స్లోకి రావడం 95లో ఆ, ఇదే శనిగోచారం కుంభంలో ఉన్నప్పుడే నేను ఇంకోటి కూడా అన్నాను, ఏమైనా మేజర్ హెడ్ ఎవరైనాకైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, డౌన్ఫాల్ అవ్వచ్చు అని. సేమ్ రామారావు గారితో అంటే ఈ పార్టీ ఫౌండేషన్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఈ మధ్య రామోజీ గారు డెత్ అవ్వడం కూడా ఈ టైంలో జరిగింది. ప్యాట్రనికల్గా మనం విషయాన్ని టచ్ చేస్తున్నాం, విషయంలో రామోజీరావు గారి పార్టీకి సంబంధం లేదు. లేరు. అప్పుడు కోసం చెప్తున్నానండి, అప్పుడు పార్టీలో ఉన్న మేజర్ ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకున్నాం. ఈయన హెల్త్ బాగోకపోవచ్చు, ఈయనకి ఏదైనా జరగవచ్చు, బట్ ఆ టైంలో ఉన్న మెజారిటీ ఎవరున్నారో వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అని అనుకున్నామండి. నేను ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, స్క్రాచ్ తర్వాత స్క్రాచ్కి ముందు కూడా ఇద్దరు ఇంట్లో ఆడవాళ్ళది ఆయనకి డిస్టర్బ్ చేసే ఇది ఉంది, కానీ స్టేట్ని అయితే ఇద్దరు పాలిస్తారు, అది ఈయన వచ్చినా కూడా జరుగుతుందా, జైలుకి వెళ్తారా అని మీరు అడిగారు. అది నాకు తెలియదండి. డిప్యూటీ సీఎం అయితే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది 100% అని నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను. అది డిసెంబర్లో నేను చేశాను. నేను డీటెయిలింగ్గా చెప్తున్న దానికి ఇప్పుడు జనరల్ ఆస్ట్రాలజీకి మీరు ముడి వేసేస్తున్నారు. నేనేమంటాను, ఇప్పుడు పూజలు చేస్తే యోగాలు వస్తాయి. శాస్త్రం మీది, చెప్పింది మీరు, ముడి వేసింది కూడా మీరే. నేను ముడి విప్పుతున్నాను హౌ కమ్ యూ ముడి విప్పుతున్నాను, మీరు ముడి బిగిస్తారు అందరూ. లేదు, నాకు శాస్త్రం మీద అవగాహన ఉంటే నేను ప్రశ్న ఎందుకు అడుగుతా, నాకు తెలియక మిమ్మల్ని అడిగా. నేను ప్రజలు తెలిసిన మీరేమో తప్పుదోవ పట్టించారు. నేను పట్టించలేదు. నేను ఇప్పటికీ నేను అడ్మిట్ అవుతున్నాను, నా ఎపిసోడ్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి, ఇక్కడ తేడా లేదు. మీకు నేను చెప్పిన ఏ విషయం కూడా జరగలేదంటే నేను స్టూడియో పూర్వకంగా నేను జ్యోతిషం చెప్పడం మానేస్తాను. అంటే స్టూడియోలో చెప్పడం మానేసి బయట చెప్తానంటారా? బయట నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు. మీరు నా ఆఫీస్ అడ్రస్ చెప్పండి, లేదా పలానా క్లయింట్కి నేను 100 మంది బాగుంటారంటే వాళ్ళ వెనకాతలు నించుంటా, వాళ్ళని తయారు చేస్తా. ఫీజు ఇస్తున్నారు కదా అని వాళ్ళకి నాకు సూట్ అవ్వండి జాతకం చెప్పేది కాదు. ఎందుకంటే విద్య అలాంటిది కాదు. నేను ఇప్పుడు విద్య వచ్చిందండి, లోకాన్ని ఉద్ధరించే విద్యని జ్యోతిష్ శాస్త్రంలో కానీ వేదాల్లో కానీ ఎక్కడ చెప్పబడలే. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఆఫీస్ దుకాణం పెట్టి రండి మీ అందరికీ బాగా చేస్తాం, పూజలు చేస్తాం. నేను అదే పూజ చేసి ఒకరిని దించలేమా? బాగా చేసినప్పుడు 20 కోట్ల పూజల కోసం మీడియాలో మాట్లాడుతున్నారు, అదే టీవీ ఛానల్స్లో జ్యోతిష్యులు మాట్లాడుతున్నారు. నేను అదే అంట, ఇంకొక 20 కోట్లు ఇద్దాం, దించగలరా? అదే అకల్టిజం అంటున్నాను. అకల్టిజంలో మీరేంటి, అకల్టిజంలో ఏదైనా కావాలంటే చేయొచ్చా? మరి జరిగింది కదండి. చంద్రస్వామి గారిని మీరు మర్చిపోయినట్టున్నారు. అన్ని దేశాల వాళ్ళు సంప్రదించి అన్ని అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవటానికి కూడా వెనకాల కూడా అకల్టిజం ఉందా? అకల్టిజం ఉంది, ప్యాటర్న్ ఉంది, గ్రహయోగం ఉంది కదండి. ఆయన్ని దించడానికి పేర్లు అడగను కానీ జరిగిన తాంత్రిక ప్రక్రియ ఏంటో తెలుసా మీకు? నేను చెప్పలేను. అది జరిపించిన వాళ్ళ సంగతి నాకు అక్కర్లా, జరిపించిన వాళ్ళ గురించి నేను అడగను. జరిపించిన దాని వెనక ఒక తాంత్రిక ప్రక్రియ ఉందని మీరు నమ్ముతారా? నమ్ముతాను నేను 100%. నేను ఇది చెప్పాను కూడా, ఓడిపోవడానికి కావాల్సిన బలం. అసలు అంటే ఈ ధర్మం ఆచరించే వ్యక్తి కాదు ఆయన, హిందూ ధర్మం